సంతాప తీర్మానాలు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మగా తమిళనాడు ప్రజల మన్ననలు పొందిన జయరామన్ మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. 1948 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించిన జయలలిత బాల్యంలోనే తండ్రిని కోల్పోయారు. బెంగళూరు, మద్రాసు పట్టణాల్లో విద్యాభ్యాసం చేసినారు. జయలలిత 1961 నుండి 80 వరకు మధ్యకాలంలో తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 చిత్రాల్లో నటించారు. నటిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. 1982వ సంవత్సరంలో రాజకీయ రంగంలో ప్రవేశించారు. 1984-89 వరకు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. వీరు 7 పర్యాయములు తమిళనాడు శాసనసభకు ఎన్నికై 4 పర్యాయములు ముఖ్యమంత్రిగా, 2 పర్యాయాలు ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేశారు. జయలలిత ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఎంతో కృషి చేశారు. నటిగా, ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగరంతో వీరికి అనుబంధం ఉంది. సెప్టెంబర్ 22వ తేదీన అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5వ తేదీన గుండెపోటుతో మరణించారు. సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ చెన్నమనేని రాజేశ్వరరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. స్వాతంత్ర సమరయోధుడు శ్రీ చెన్నమనేని రాజేశ్వరరావు గారు 1957లో తొలిసారి పీడీఎఫ్ తరఫున కరీంనగర్ జిల్లా చొప్పదండి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967, 72, 78, 83, 85, 89, 94, 99 మరియు 2004, 2009 సంవత్సరాల్లో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. వీరు మంచి వక్త, శాసనసభలోనూ శాసనసభ కమిటీలలోనూ ఆసక్తిగా పాల్గొనేవారు. వీరు 19 ఏళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పాలకులపై గలమెత్తారు. 1948 నుండి 51 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. రాష్ట్ర తొలి బీసీ కమిషన్ల సభ్యుడిగా బీసీల అభ్యున్నతికి శ్రమించారు. తెలంగాణలోని స్వాతంత్ర సమరయోధుల గుర్తింపునకు కేంద్రం ఏర్పాటు చేసిన మొదటి స్పెషల్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర సమరయోధుల సంఘం అధ్యక్షులుగా, కరీంనగర్ జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ అధ్యక్షులుగా, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షులుగా, రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉంటూ 2016 మే 9వ తేదీన పరమపదించారు. వీరి వయసు 93 సంవత్సరాలు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ ఉజ్జుని నారాయణరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ నారాయణరావు గారు 1985-89, 89-94 మరియు 94-99 సంవత్సరాలలో నల్గొండ జిల్లా మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించి స్వాతంత్ర సమరయోధులుగా జిల్లా పరిధిలోని దేవరకొండ, మునుగోడు, సాగర్, నల్గొండ నియోజకవర్గాల్లో కమ్యూనిటీ ఉద్యమ నిర్మాతగా అనేక ప్రజా పోరాటాలను సాగించి పేదలు, వృత్తిదారుల సంక్షేమానికి తన జీవిత పర్యంతం కృషి చేశారు. ధనిక కుటుంబంలో జన్మించిన పేదల పక్షపాతిగా కమ్యూనిస్టు పార్టీ నేతగా ఎదిగారు. విద్యార్థి దశ నుండి కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ప్రభావితుడై ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా వివరించారు. వీరు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉంటూ 2016 జూలై 13వ తేదీన పరమపదించారు. వీరి వయసు 90 సంవత్సరాలు. ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ విఠలరావు దేశపాండే గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ విఠలరావు దేశపాండే గారు 62-67 సంవత్సరంలో ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1968 నుండి 72 వరకు చక్కెర బోర్డు చైర్మన్గా, 72 నుండి 78 వరకు డిసిసిబి చైర్మన్గా పనిచేశారు. 78 నుండి 81 వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉంటూ 2016 జూలై 8వ తేదీన పరమపదించారు. వీరి వయస్సు 85 సంవత్సరాలు. కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కోనేరు నాగేశ్వరరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కోనేరు నాగేశ్వరరావు గారు 1983, 85, 85, 89, 99 సంవత్సరాల్లో ఖమ్మం జిల్లా కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఎన్టీ రామారావు మీద అభిమానంతో వీరు రాజకీయ ప్రవేశం చేశారు. వీరు చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో జరిగిన అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేసి అనేక పదవులను అలంకరించారు. తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. కొంతకాలం అనారోగ్యంతో ఉండి 2016 ఆగస్టు 5వ తేదీన పరమపదించారు. వీరి వయసు 79 సంవత్సరాలు. స్టేషన్ గన్పూర్ మరియు పరకాల శాసనసభ నియోజకవర్గాల మాజీ సభ్యులు శ్రీ బొజ్జపల్లి రాజయ్య గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. రాజయ్య గారు సహకార శాఖలో ప్రభుత్వ ఉద్యోగం పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరారు. 1985 ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 1999 ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పరకాల శాసనసభ్యుడిగా నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉంటూ వీరు 2016 డిసెంబర్ 16వ తేదీన పరమపదించారు. వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కొద్ది సమయం మౌనం పాటిద్దాం. Is